నమస్తే. ప్రజల్లో లేకపోతే ఇన్ఛార్జ్లను మారుస్తాను అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకేతాలిచ్చారు. ఇప్పుడు ఆయన పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు చురుకైన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకుల జాబితాల్ని పంపాలి అని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులపై ఒత్తిడి చేయిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఎవరెవరు యాక్టివ్గా ఉన్నారు, అలాగే ప్రజలకు దూరంగా ఉన్నారో ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. దీంతో నియోజకవర్గానికి, ప్రజలకు దూరంగా ఉంటున్న ఇన్ఛార్జీలను 1-2 సార్లు హెచ్చరించి మార్పు రాకపోతే నిర్మోహమాటంగా తప్పించేందుకు జగన్ నిర్ణయించారు అని తెలిసింది. ముందు నాయకుడు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలి అని జగన్ కోరుకుంటున్నారు. అలా లేని వాళ్ల వల్ల పార్టీకి లాభం లేదు అనేది జగన్ భావన. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పనితీరు గురించి జగన్ సమాచారం తెప్పించుకుంటున్నారు అని తెలిసింది. పార్టీ ఓడిపోయింది కదా అని ప్రజలకు, నియోజకవర్గాలకు దూరం కావడం మంచిది కాదు అని జగన్ అంటున్నారు. కనీసం నెలలో 20 రోజులైనా నియోజకవర్గంలో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. స్థానికంగా ఉంటే ప్రజలు, పార్టీ శ్రేణులు సమస్యలు చెప్పే అవకాశం ఉంటుంది అనేది జగన్ ఉద్దేశం. జగన్ మాటను ఎంతమంది వింటారో చూడాలి మరి.